హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ఎట్ ఎవ్రీ కార్నర్. ఏంటి వీళ్ళకి ఎప్పుడు తిండేనా అనుకుంటున్నారా? అవును, మేము ఫుడీస్. మరి ఈరోజు స్పెషల్ ఏంటో చూసేద్దామా? చింత చిగురు ప్రాన్స్. నేనైతే చింత చిగురుతో ప్రాన్స్ ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? మరి ఫస్ట్ కడాయిలో నూనె వేసుకోండి. మేమైతే మాకు తగినంత వేసుకుంటున్నాం, మీరు కూడా మీకు కావాల్సినంత వేసుకోండి. స్టవ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఒకవేళ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోతే కడాయి మనల్ని చూసి వెక్కిరిస్తుంది, నువ్వు నన్నెందుకు ఇక్కడ పెట్టావు మరి స్టవ్ ఆన్ చేయని దానికి అని. నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన కర్రీకి కావాల్సినన్ని ఆనియన్స్ వేసుకొని కొంచెం అటు ఇటు కలపండి. మరీ ఎక్కువ కలపకండి, చేతులు నొప్పి పెట్టేస్తాయి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అయ్యో, ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటే మాత్రం మీ రెసిపీ బ్లాక్ అయిపోతుంది, జాగ్రత్త. మరి సరేలే, ఇంకా మీ కారం లెవెల్కి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఇంట్లో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళ కోసం ఇంకొకటి ఎక్స్ట్రా తగిలించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. కానీ ఒక చిన్న రిమైండర్ అండి, స్టవ్ ఆన్లోనే ఉందా ఇంతకీ? ముందు అది చెక్ చేసుకోండి. సరేలే, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇంకో నిమిషం అని ఫోన్ చూస్తే మాత్రం పేస్ట్ కాదు, పొగే మిగులుతుంది మనకి. ఇప్పుడు సన్నగా తరిగిన టమోటాలు వేసేయండి. టమోటాలు పెద్ద ముక్కలుగా ఉంటే కూరలో కనిపిస్తాయి, సన్నగా ఉంటే రుచిలో కలిసిపోతాయి. టమాటాలు వేసి బాగా కలపండి. కలపకుండా వదిలేస్తే అవి కూడా మాతో ఎవ్వరూ మాట్లాడట్లేదని మూలలో కూర్చుంటాయి, మా ఫ్రెండ్ లాగా. ఇప్పుడు ఫ్రెష్ ప్రాన్స్ వేసేయండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం. మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళు పారిపోకుండా చూసుకొని వేసుకోండి. కారం ఎంత వేయాలో మీ ఇష్టం, కానీ తర్వాత అయ్యో మంట అని ఫ్రిడ్జ్ ముందు మాత్రం నిలబడద్దు. నిలబడి మమ్మల్ని మాత్రం తిట్టుకోవద్దే, రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకున్నారు కదా, బాగా కలపండి. లేదంటే ఉప్పు ఒకరికి, కారం ఇంకొకరికి దక్కుతాయి. కలపడం మాత్రం ఆపొద్దే, ఎందుకంటే కూరలో కూడా టీం వర్క్ మాత్రం ఉండాలి కదా. ప్రేమతో కలిపితేనే రుచి డబుల్, కోపంతో కలిపితే కారం డబుల్. తినే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏ మూడ్తో చేశారా అని. సరేలే తమ్మి, ఇప్పుడు ఆ కడాయిని కాసేపు రెస్ట్లో పెట్టి ఇంకో స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకోండి. చిన్నదా పెద్దదా అనేది మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేసేయండి, కానీ బకెట్ మాత్రం పెట్టద్దే. ఇప్పుడు అందులో చక్కగా చెక్క, మొగ్గ, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, బిర్యానీ ఆకులు ఉంటే అవి కూడా వేసేయండి. ఈ మసాలాలన్నీ వేసాక వచ్చే స్మెల్కి పక్కింటోళ్ళు కూడా ఏం వండుతున్నారు అని మన ఇంట్లోకి తొంగి చూస్తారు. అలా చూడకపోతే నన్ను మాత్రం అడగవాకండి ప్లీజ్. సరేలే, ఇందాక మనం ఒక కడాయికి బాగా రెస్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ కడాయిలో మనకి సరిపడా నీళ్లు పోసి బాగా కలపండి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా కలుపుకోండి. ఇప్పుడు వచ్చింది మన రెసిపీలో అసలు హీరో ఎంట్రీ, చింత చిగురు. దీని గురించి ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలా? ఇది పేరు వినగానే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఈ చింత చిగురిని కడాయిలో వేసి బాగా కలపండి. చింత చిగురు ఎంట్రీ ఇచ్చిందంటే ఇంకా కూర రేంజ్ అలా పెరిగిపోయినట్టే, అలా ఉంటుంది మరి ఎంట్రీ అంటే. సరే, ఇక ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని ఈ ఉడుకుతున్న కర్రీలో వేసేయండి. అబ్బా, స్మెల్ చూస్తే సూపర్ ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర ఆకులను తీసుకొని ఆ ఉడుకుతున్న కూరలో వేయండి. అబ్బాయి, ఏమన్నా ఉంటుందా ఇంకా. అలా కొంచెం సేపు దాని మీద మూత పెట్టి ఆ కూర మొత్తం ఉడకనివ్వండి. వేడి వేడి అన్నంలో కానీ ఈ కర్రీ తింటే ఉంటుందండి, సూపర్ ఉంది. దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే, మేము తిన్నాం, చాలా బాగా కుదిరింది. ఇది వేడి వేడిగా ఉండగానే వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ మిస్ అవర్ ఫన్నీ కాన్వర్జేషన్.